హరే కృష్ణ. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम राम. ఓకే, సో ఈరోజు మనం నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ చేద్దామంట. ఈరోజు మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతం 8వ స్కందం 6వ అధ్యాయం ఇప్పుడు మొదలు పెడతామంట. సో ఇప్పుడు శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. సో ఈ అధ్యాయం వచ్చేసి ఇక్కడ దేవతలు ఇంకా అసురుల మధ్య సంధి ఏర్పడుతుందన్నమాట. అది ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు దేవతలు వెళ్ళారు క్షీరోదాక్ష విష్ణు దగ్గరికి వెళ్ళి అక్కడ మన ఇప్పుడు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ భగవంతుడు ఏమి వాళ్ళకి ఆదేశం ఇస్తారు, ఏం చేయమని చెప్తారు, అది మనం చూద్దామంటే ఈరోజు. మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఏవం స్తుతః సురగణైర్ భగవాన్ హరిరీశ్వరః తేషామావిరభూద్ రాజన్ సహస్రాకోదయోద్యుతిః. తో శుకదేవ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా పరీక్షిత్, భగవంతుడు హరి ఆ విధంగా దేవతలు మరియు బ్రహ్మ దేవుడుతో సహా అందరూ ప్రార్థించుకున్నారు ఆయన్ని. అప్పుడు ఆయన వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన యొక్క తేజస్సు వేల సూర్యుడి యొక్క తేజస్సు అంత ఉందన్నమాట, భగవంతుడి నుంచి వచ్చే తేజస్సు. తేనైవ సహసా సర్వే దేవా ప్రతిహతే క్షణాః నాపశ్యన్ కం దిశః క్షౌణీం ఆత్మానం చకుతో విభుం. సో ఎంత తేజస్సు భగవంతుడి నుంచి, ఎంత లైట్ వచ్చిందంటే ప్రకాశం. సో అది అక్కడున్న దేవతలు అందరూ అసలు అంత వెలుతురులో అసలు భగవంతుడిని చూడలేకపోతున్నారు. అంత వెలుతురు వచ్చేసింది. వాళ్ళు భగవంతుడినే కాదు ఏమి చూడలేకపోతున్నారు. ముందంతా ఓన్లీ ఆ వెలుతురే కనిపిస్తుంది అనమాట. పైన ఆకాశము, 4 దిక్కులు, ఏ దిక్కులో ఏం కనిపించట్లేదు అనమాట. ఓన్లీ వెలుతురే వెలుతురు అనమాట. భూమి కనిపించట్లేదు, వాళ్ళు కూడా చూసుకోలేకపోతున్నారు ఇంకొకరిని. అంత వెలుతురు అక్కడ ప్రకాశం వచ్చేసింది భగవంతుడి నుంచి.
సో ఇంకా భగవంతుడు ఏం చూస్తారు, భగవంతుడు ఆయన వాళ్ళ ముందే ప్రత్యక్షమైన వాళ్ళు చూడలేకపోతున్నారు, అంత వెలుతురు వచ్చింది భగవంతుడి నుంచి, అంత కాంతి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తాము, బ్రహ్మదేవుడు అప్పుడు ప్రార్థనలు అర్పణ చేస్తారు భగవంతుడు ప్రత్యక్షమైనాక. ఇంతకుముందు చూసిన ప్రార్థనలు అప్పుడు ఇంకా భగవంతుడు అక్కడ రాలేదు, బ్రహ్మదేవుడు గుణగానం చేశారు భగవంతుడికి. ఇప్పుడు భగవంతుడు వాళ్ళ ప్రార్థనలు విని ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. 3 నుంచి 7వ నంబర్ శ్లోకం వరకు. సో ఈ అధ్యాయంలో కూడా తాత్పర్యాలు కొద్దిగా తక్కువనే ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ తాత్పర్యాలు ఉంటాయి అక్కడ చర్చించుకుంటూ కొంచెం ఈ అధ్యాయం ముందుకెళ్తూ ఉన్నామంట మనము. సో 3 నుంచి 7 నంబర్ శ్లోకం వరకు ఈ మొత్తం ఒకేసారి ఉన్నాయి, 5 శ్లోకాలు చూద్దామంట. విరించో భగవాన్ దృష్ట్వా సహ సర్వేన తాం తనుం స్వచ్ఛాన్మర్కత శ్యామాం కంజగర్భారుణేక్షణాం తప్త హేమావద్యాతేన లసత్ కౌశేయవాససా ప్రసన్నచారు సర్వాంగీం సుముఖీం సుందరభ్రువం మహామణి కిరీటేన కేయూరాభ్యాం చ భూషితాం కర్ణాభరణ నిర్భాత కపోల శ్రీముఖాంబుజం కంచీ కలాపవలయ హారనూపురశోభితం కౌస్తుభాభరణం లక్ష్మీం బిభ్రతిం వనమాలినీం సుదర్శనాదిభిః స్వాస్త్రైర్మూర్తిమద్భిరుపాసితాం తుష్టావదేవ ప్రవరః సర్వ పురుషం పరం సర్వామర గణైః సాకం సర్వాంగైరవణిం గతైః. బ్రహ్మదేవుడు ఇప్పుడు అక్కడ శివుడు వాళ్ళందరూ అక్కడ వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్పష్టంగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక దివ్య రూపం వాళ్ళు చూడగలుగుతున్నారు, ఆ సౌందర్యాన్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతున్నారు. సో ఇప్పుడు ఆ సౌందర్యం ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ వర్ణిస్తున్నారు సుఖదేవ్ గోస్వామి, వాళ్ళకి ఇలాంటి భగవంతుడి రూపం ఇక్కడ కనిపించిందో. సో భగవంతుడి రూపము అక్కడ మర్కట అనే ఒక వజ్రం లాగా నల్లటి కాంతితో ఉందంట. ఆయన యొక్క కళ్ళు వచ్చేసి ఎర్రటి కమలం పువ్వులాగా ఉన్నాయంట. ఇంకా ఆయన యొక్క దుస్తులు వచ్చేసి పీతాంబర వస్త్రాలు, తప్త కాంచన అంటే మోల్టెన్ గోల్డ్, మెలిమి బంగారం కలర్ లో ఉన్నాయంట. ఆయన మొత్తం శరీరం కూడా ఎన్నో ఆభూషణాలతో అలంకరించిందంట. ఆయన ఎంతో చిరునవ్వుతో ఉన్న ఆ ముఖాన్ని, పద్మ పువ్వుతో పోల్చే ఆ ముఖాన్ని వాళ్ళు చూశారు, ఎంతో సౌందర్యంగా ఉంది. ఇంకా ఆయన ముక్కుతో కిరీటము, ఇంకా రకరకాల ఆభరణాలు అన్ని ధరించి ఉన్నారు. ఆయన యొక్క కనుబొమ్మలు, ఆయన యొక్క బుగ్గలు, ఇలా ఆయన యొక్క ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు అనమాట, ఎంతో అందంగా ఉన్నాయని. అలాగే ఇక్కడ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇంకా శివుడు వీళ్ళిద్దరు చూస్తున్నారు అనమాట. ఫస్ట్ అది ఇక్కడ వర్ణిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, బ్రహ్మదేవుడు ఇంకా శివుడు. సో భగవంతుడి యొక్క నడుముకి ఉన్న బెల్ట్, ఆయన చేతిలో ఉన్న గాజులు, ఆయన నెక్లెస్, ఇంకా అలాగే కాలికి గజ్జలు, ఇలా ఇంకా పూల మాలలు, ఈ విధంగా ఆయన మెడలు వేసుకున్న కౌస్తుభమణి, ఇంకా ఆయనతో పాటు లక్ష్మీదేవి, ఇంకా ఆయన యొక్క అస్త్రాలు, ముఖ్యంగా సుదర్శన చక్రం, ఇంకా గద. సో ఈ విధంగా బ్రహ్మదేవుడుతో సహా శివుడు ఇంకా మిగతా దేవతలు ఈ యొక్క భగవంతుడి దివ్య రూపాన్ని చూడగానే వెంటనే వాళ్ళు నేలపైన పడిపోయి దండవత్ ప్రణామాలు అర్పించుకున్నారంట భగవంతుడికి. సర్వాంగైర్ అవనీంగతై, మొత్తం సాష్టాంగ ప్రణామం చేసుకున్నారంట అందరు వెంటనే. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారో చూద్దామంట భగవంతుడికి. శ్రీ బ్రహ్మోవాచ అజాత జన్మ స్థితి సంయమాయ గుణాయ నిర్వాణ సుకార్ణవాయ
अणोरणिम्ने परिगण्यधाम्ने మహానుభావాయ నమో నమస్తే. సో బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రార్థించుకున్నాడు భగవంతుడిని. మామూలుగా మీరైతే ఎవరి నుంచి జన్మించలేదు, మీరు ఇలా అవతారాలు తీసుకుంటూ ఉంటారు, తర్వాత అదృశ్యం అయిపోతూ ఉంటారు. మీరు ఈ భౌతిక గుణాలకు అతీతం, ఇంకా ఈ ఆధ్యాత్మిక ఆనందంకి మీరే మూల కారణం. ఈ విధంగా మీరు ఈ దివ్య రూపంలో ఎల్లప్పుడూ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. మీరు చాలా సూక్ష్మమైన ఈ రూపం మీకుంది. మిమ్మల్ని అందుకనే మేము మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది మా తరం కాదు, మా తెలివితో మేము అర్థం చేసుకోలేము. కాబట్టి మీకు మేము మా ప్రణామాలు అర్పించుకుంటున్నాం అని చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క శరీరం అనేది ఆధ్యాత్మిక శరీరం, మనలాంటి శరీరం కాదు అనమాట. అది భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు అనమాట. సంభవామి ఆత్మమాయ, నేను ఎప్పుడు వచ్చినా కానీ నా ఆధ్యాత్మిక రూపంలోనే ఇక్కడ వస్తాను, అవతరిస్తాను. సో ఎప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక రూపంలో ఉన్నాడు. ఆయనకి అజోపి, ఆయనకి ఎటువంటి జన్మ లేదు. సో అందుకనే ఎప్పుడైనా ఎవరైనా అడిగితే, సో భగవంతుడు అంటేనే అదనమాట. ఆయనకు జన్మ ఉండదు, ఆయన నుంచి అన్ని జన్మిస్తాయి. సో చాలా మంది భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వస్తే ఆయన భగవంతుడు కాదు. అవునా? సర్వకారణ కారణం, మూల కారణం ఆయనే. సో ఆయన పైన, ఆయన వెనకాల ఎవరు లేరు, ఇంకా ఆయనే అందరికైనా టాప్లో ఉన్నది. సో ఆయనే అందరికైనా ఫస్ట్, తర్వాత ఆయన నుంచి అన్నీ వచ్చాయి. సో ఆ విధంగా భగవంతుడు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం, భక్తుల్ని రక్షించడం కోసం, అసురుల్ని వధించడం కోసం అలా వస్తూ ఉంటారు, అవతారాలు తీసుకుంటూ ఉంటారు. సో భగవంతుడు ఆయన ఇచ్చానుసారంగా వస్తాడు, అవతారం తీసుకుంటారు. ఆయన ఏమి కర్మ బంధనాలతో సంబంధం లేదు. అంటే మనము జన్మెత్తుతాం ఎందుకంటే, మనం జన్మించాం ఎందుకంటే కర్మ ఫలితంగా మనం ఏ కర్మ చేసుకున్నామో ఆ కర్మ ప్రకారం ఈ రకమైన దేహం మనకు లభించింది. మనం చూస్ చేసుకోలేదు. అవునా? ప్రతి లైఫ్లో మన శరీరం చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ ఏ శరీరం వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ భగవంతుడు అలా కాదు. ఆయనకు ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే అలా ఆయన అవతరించవచ్చు. ఇంకా ఆయన దివ్య రూపమైనది. సో మనలా కాదనమాట. మనం కర్మానుసారంగా మనం జన్మిస్తాం. మనం యాక్చువల్లీ మనకు చాయిస్ లేదు. మనకు అంతే, కర్మ ప్రకారం మనం ఈ టైంకి ఇక్కడ ఈ శరీరంలో జన్మించాలి అంతే. మనం నువ్వు అనడానికి లేదనమాట. మన ఇక్కడ ఇష్టాలతో పని లేదనమాట. కర్మ ఫలితంగా మనము చెప్పాలంటే ఫోర్స్ఫుల్లీ మనం ఇక్కడ బలవంతంగా చెప్పాలంటే జన్మ తీసుకున్నాం. మేము ప్లాన్ చేసుకొని రాలేదు. కానీ భగవంతుడు అలా కాదనమాట. ఆయన అన్ని కూడా ఆయన ఇష్టంతో, ఆయనకు కావాల్సినప్పుడు ఆయన ఏ విధంగా రావాలంటే ఆ విధంగా వస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు ఆయన భగవద్ధామానికి. సో ఇది భగవంతుడు. ఆయన అందుకే అభిజ్ఞ స్వరాట్, ఆయన సంపూర్ణంగా స్వతంత్రుడు, కర్మ పైన ఆధారపడి లేడు ఆయన. సో నెక్స్ట్ వచ్చేసి 9వ నంబర్ శ్లోకం. రూపం తవైతత్ పురుషార్షభేజ్యం శ్రేయోర్తిభిర్వైదికతాంత్రికేణ యోగేన దాతః సహనస్త్రిలోకాన్ పశ్యామ్యముష్మిన్ విశ్వమూర్తౌ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా వాళ్ళకి మంచి జరగాలనుకుంటే వాళ్ళు మీ యొక్క ఈ రూపాన్ని ఆరాధించుకుంటారు, వివిధ వేదిక మంత్రాలు, తంత్రాల ద్వారా. మేము ముల్లోకాల్ని భగవంతుడు మీ యొక్క రూపంలోనే దర్శించుకోగలుగుతున్నాం. ఈ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థించుకుంటాడు. ఓకే, మాకు అసలు ఎవరైనా సరే మంచి జరగాలి, వాళ్ళకి ఏమైనా అంటే మిమ్మల్ని ఆరాధించుకోవాలి మంత్రాల ద్వారా, వివిధ మంత్రాల ద్వారా.
సో భగవంతుణ్ణి ఆరాధించుకోవడం ముఖ్యమైనదన్నమాట. సో ఈ విధంగా అప్పుడు మనము ఇవన్నీ భగవంతుడి గురించి తెలుసుకునేది, భగవంతుడి గురించి మనం ఇలా భాగవతంలో బ్రహ్మదేవుడు భగవంతుడిని దర్శించుకున్నాడు కాబట్టి భగవంతుడు ఎలా కనిపిస్తున్నాడో మనకు వర్ణించాడు కాబట్టి మనం తెలుసుకోగలుగుతాం భగవంతుడి గురించి. అందుకనే ఇలా బ్రహ్మదేవుడు ఇటువంటి మిగతా భక్తులు ఎవరైతే భగవంతుడిని చూశారో వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడిని అలా చూసి వర్ణించడం, పొగడ్డం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడు ఇంటరాక్ట్ అవుతున్నారు, భగవంతుడితో వాళ్ళు ముఖాముఖి వాళ్ళు చూసి మాట్లాడుతున్నారు, ఆదేశాలు పొందుతున్నారు, వాళ్ళు భగవంతుడి ఆదేశాలు డైరెక్ట్ గా పాటిస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. అందుకే వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు మనము భగవంతుడికి అర్పించవచ్చు అనమాట. ఎందుకంటే అది కరెక్ట్ అనమాట, వాళ్ళు తెలుసు కాబట్టి. అందుకనే అలా తత్వం తెలిసిన వాళ్ళని అనుసరిస్తే మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ 10వ నంబర్ శ్లోకం. త్వయ్యగ్ర ఆసీత్ త్వయి మధ్య ఆసీత్ త్వయ్యంత ఆసీత్ ఇదమాత్మతంత్రే త్వమాధిరంతో జగతోస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్. సో నెక్స్ట్ ఏం చెప్తానంటే, భగవంతుడా మీరు సంపూర్ణంగా స్వతంత్రులు, ఈ మొత్తం సృష్టి కూడా మీ నుంచే వస్తుంది, మీ మీద ఆధారపడి ఉంది, మళ్ళీ ఇక్కడే తిరిగి మీలోనే కలిసిపోతుంది. ఎలాగంటే ఈ సృష్టి రచన, పాలన, పోషణ, తర్వాత సంహారం ఎలా జరుగుతుందంటే ఒక పృథివీ నుంచే, మట్టి నుంచే మట్టి పాత్రలు అనేవి తయారవుతాయి. తర్వాత ఆ మట్టి పాత్రలు భూమి మీదే, భూమి యొక్క సపోర్ట్ తోనే అవి మట్టి పాత్రలు అనేవి నించొని ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఆ మట్టి పాత్ర పగిలిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు మళ్ళీ ఆ భూమిలో మట్టిలోనే కలిసిపోతాయి. సో ఆ విధంగా ఈ సృష్టి కూడా మీ నుంచే వస్తుంది, మళ్ళీ మీలోనే కలిసిపోతుంది అని ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ ఉదాహరణతో చెప్తున్నారు అన్నమాట, పోలిక చేసి. నెక్స్ట్ 11వ శ్లోకం. త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదను ప్రవిష్టః పశ్యంతి యుక్తా మనసా మనీషినో గుణవ్యవాయేప్యగుణం విపశ్చితః. సో మీరు అలా స్వతంత్రులు, మీకు ఎవ్వరి యొక్క సహాయం అవసరం లేదు, మీరు తీసుకోరు కూడా. మీ యొక్క సొంత శక్తి ద్వారానే మీరు సృష్టిని రచించారు, అందులో ప్రవేశించారు. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉత్తమ స్థాయిలో ఉన్నారో వారికి ఈ శాస్త్రాల నుంచి ఈ విషయాలన్నీ తెలుసు. ఇంకా వాళ్ళు చేసుకున్న భక్తి యోగ ద్వారా వాళ్ళకున్న కల్మషాలు, భౌతిక కల్మషాలన్నీ తొలగిపోయి స్పష్టమైన చేతనతో, మనస్సుతో ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోగలరు. మీరు ఎలా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నారు, వస్తున్నారు, అయినా కానీ భౌతిక గుణాల ద్వారా మీరు ఏమాత్రం ప్రభావితం అవ్వరు. సో ఇక్కడ భగవంతుడు వస్తాడు, వెళ్తాడు, అయినా ఈ భగవంతుడు వచ్చినా కానీ ఈ యొక్క మాయ ద్వారా ఆయన ప్రభావితం అవ్వరు. మాయ ఆయన స్పర్శించడం కూడా స్పర్శించలేదు. 3 గుణాలకైనా అతీతం. ఇంకా మాయ ఆయన యొక్క అధ్యక్షతలోనే పనిచేస్తుంది. సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడికి వచ్చినా గానీ ఆయన మాయా ఈ గుణాలని స్పర్శించడం కూడా స్పర్శించలేము. నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. యథాగ్నిమేధస్యమృతం చ ఘోషో భువ్యన్నమంబూద్యమనే చ వృత్తిం యోగైర్మనుష్యా ధియాంతి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదంతి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే ఒక వ్యక్తి ఒక వుడ్ చెక్క నుంచి అగ్ని పుట్టుకొస్తుందో, అగ్ని మనం కట్టె కాలుస్తే కట్ట నుంచి అగ్ని వస్తుంది, అలాగే ఆవు నుంచి పాలు దొరుకుతాయి, అలాగే భూమి నుంచి నీరు మరియు ధాన్యాలు ఇవన్నీ దొరుకుతాయి మనకి. అలాగే మనం చేసే వ్యవసాయం లేకపోతే వ్యాపారం ద్వారా మనకి మన జీవనోపాధి మనకి దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది మనకి జీవితంలో. అలాగే భక్తి యోగ చేసుకోవడం ద్వారా మీరు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ మీరు తప్పకుండా ఎవరైనా సరే ఇలా భక్తి యోగ చేసుకున్న వారు భగవంతుడి యొక్క కృప పొందగలరు, లేకపోతే భగవంతుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళగలరు.
సో పుణ్యాత్ములందరూ కూడా ఈ విషయాన్ని కవులందరూ కూడా చెప్పారంట. సో ఈ విధంగా భక్తి యోగ ద్వారా మనం భగవంతుడి దగ్గరికి చేరుకోగలం, మనం భగవంతుని దక్కించుకోవచ్చు అనేది ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. భక్తి యోగ ఒకటే మార్గం. మరి భక్తి యోగులకు ఎవరైనా ఎలా వస్తారు, ఎలా మొదలవుతుంది ఒకరి జీవితంలో భక్తి అంటే, ఒకటి పూర్వపు జన్మలో వాళ్ళు ఆల్రెడీ ఏమైనా భక్తి చేసుకుని ఉంటే ఈ జన్మలో కూడా వాళ్ళు తొందరగా ఆ యొక్క కారణంగా వాళ్ళకు భక్తి చేసుకోవాలని అభిరుచి, ఆ కోరిక ఉంటుంది. అలాగే వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడైతే వదిలేశారో భక్తి, ఆ పాయింట్ నుంచి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఈ లైఫ్లో. సో వాళ్ళు అలాంటి వారు భక్తి మార్గాన్ని ఈజీగా అనుసరిస్తారు. వాళ్ళకి సులువు ఆ విషయం, పూర్వజన్మ యొక్క ఫలితంగా చేసుకున్న భక్తి ఫలితంగా. ఇంకా ఈ విధంగా అసలు భక్తి ఎలా మొదలవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఉంది, కంటిన్యూ చేస్తున్నా సరే, అసలు ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ ఉంది, ఏ జన్మలో అయినా ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎవరికైనా సరే ఈ జన్మలో కూడా మీరు భక్తి స్టార్ట్ చేయాలనుకుంటే అది కృష్ణ మరియు గురువు యొక్క కృప ద్వారా. బ్రహ్మాండ భ్రమితే कोनो भाग्यवान जीव, గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. సో బ్రహ్మాండంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక జీవాత్మ ఇలా మనిషి శరీరం దొరికినప్పుడు ఆ సమయంలో ఎవరో భాగ్యవంతుడైన అటువంటి ఒక ఆత్మకి గురువు యొక్క కృప ద్వారా ఆయనకి కృష్ణుడు దక్కుతాడు. కృష్ణుడు చూపిస్తాడు, గురువు కృష్ణుడికి వైపు ఎలా వెళ్ళాలి దారి చూపిస్తాడు. అలా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండే మనని గురువుని కలుపుతాడు. ఆ విధంగా గురువు మరియు కృష్ణుడు వాళ్ళిద్దరి కృప ద్వారా మనము ఈ భక్తి మార్గంలోకి వస్తాం. వారు మన యొక్క హృదయంలో బీజం అనేది నాటుతారు, అది కృప. సో దాన్ని మనం పెంచుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన బాధ్యత. సో ఇదన్నమాట ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విధంగా ఇంకో కొన్ని విషయాలు కూడా ప్రభుపాల్ వారి యొక్క శ్లోకం నుంచి తీసుకొని చెప్తున్నారు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణల ద్వారా. ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఆవుల నుంచి మనకి పాలు దొరుకుతాయని. ఈ పాలు ఏవైతే ఆవు నుంచి మనకు లభిస్తాయో, ఇంకా భూమి నుంచి మనకి ఎన్నో ధాన్యాలు, నీరు అన్ని లభిస్తాయి. సో పాల విషయంలో ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఇది అమృతంతో పోల్చబడిందంట. ఎందుకు అంటే పాలు తాగితే మీరు అమరులు అయిపోతారంటే కాదు, కానీ తప్పకుండా అమరులు అవ్వరు, కానీ తప్పకుండా మీ యొక్క ఆయువు అనేది పెరుగుతుంది పాలు తాగడం ద్వారా. అంతేకాకుండా ముఖ్యంగా పాలు తాగితే పాలలో ఉండే కొన్ని ఇలాంటి మహిమ ఉందంటే, ఆ పాలలో ఉన్న పోషకాల ద్వారా వ్యక్తి యొక్క మస్తిష్కం అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. బ్రెయిన్ టిష్యూస్ బాగా డెవలప్ అవుతాయి, మంచిగా డెవలప్ అవుతాయి. ఎలా డెవలప్ అవుతాయంటే ఆ భక్తి చేసుకునే విధంగా అనుకూలంగా డెవలప్ అవుతాయి. అలా బాగా భక్తి చేసుకొని తర్వాత ఈ భగవంతుడి యొక్క కృప లభించే విధంగా అది మనకు సహాయపడుతుంది అనమాట. అంటే మనకు మంచిగా భక్తి చేసుకొని భగవంతుడి కృప పొందాలంటే పాలు తాగొచ్చు అనమాట. ఈ విధంగా పాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని గోరక్ష చేయాలని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. అలా ఎలాగైతే మనకు ధాన్యాలు, వాటర్, నీరు అవసరమో అలాగే పాలు కూడా. సో ఈ విధంగా ఇవాళ రేపు చాలా మంది ఆ వ్యాపారంలో కూడా ముఖ్యంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టేసి చాలా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నారు, ఆర్నిషలు కష్టపడుతున్నారు. సో ఇలాంటి బిజినెస్ మెన్, వైశ్యులు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ ఇలా చేయకూడదు. ఎక్కువగా మీకు నిజంగా వ్యవసాయం చేసుకోవాలి. వ్యాపారం చేసుకోవాలంటే వ్యవసాయం చేసుకొని, గోరక్ష చేసుకొని, కృషి గోరక్ష ఇవి రెండు ఫస్ట్ చేసి, ఇంకా లేకపోతే వాటితో వచ్చే ప్రోడక్ట్స్తో బిజినెస్ చేయాలంట. కృషి, గోరక్ష, వాణిజ్యం. సో వాణిజ్యం అనేది బిజినెస్. సో వ్యాపారం అనేది ఆవు నుంచి ఎన్నో పదార్థాలు వస్తాయి. ఆవు పాలు, పెరుగు,
నెయ్యి, ఇంకా ఎన్నో పదార్థాలు దాని నుంచి మనం తయారు చేయొచ్చు. అలాగే భూమి నుంచి వచ్చే భూమిలో వ్యవసాయం చేసుకుంటే ఎన్నో రకాల పంటలు, ధాన్యాలు, అలా ఫలాలు, కూరగాయలు, సిరిధాన్యాలు ఎన్నో ఎన్నో వస్తాయన్నమాట. అవన్నీ కూడా ఇంకా పాలు ఇవన్నిటిని తీసుకొని కూడా రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా అవన్నీ మనము భోజనం చేసి మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనమాట. సో ఇంత పెద్ద పెద్ద కంపెనీలు, కార్ఖానాలు పెట్టేసి ఇప్పుడు అందరూ ఇలా వ్యవసాయం చేయకుండా, గోరక్ష చేయడానికి ఎవరు ముందుకు రాకుండా, డబ్బు దొరుకుతుంది అనే ఒకే ఒక వ్యామోహంతో ఆ కంపెనీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ కంపెనీలో ఉద్యోగం, ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం తెచ్చుకోవడానికి అహర్నిశలు చిన్నప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు బాగా పరిశ్రమ చేస్తారు. తర్వాత కూడా గ్యారెంటీ లేదనమాట. ఆ కంపెనీలో అతనికి జాబ్ దొరుకుతుందా, ఆమెకి జాబ్ దొరుకుతుందా లేదా ఆ వ్యక్తికి. ఈ విధంగా కొంతమందికి జాబ్ దొరుకుతుంది, కానీ చాలా మందికి జాబ్ లేదు, ఇంట్లో కూర్చొని ఉంటారనమాట. సో ఆ విధంగా జాబ్ లేకుండా చదివేసి ఇంట్లో కూర్చొని ఉంటారు. ఏం లాభం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత నిరుద్యోగం అనే పెద్ద సమస్య సృష్టించారు. ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఆ వ్యవసాయం అనేది మూసేసి, సో చాలా మంది ఇప్పుడు వ్యవసాయం చేయడానికి వెళ్ళరన్నమాట. అందరూ కూడా ఫ్యాక్టరీలకు వెళ్ళి పని చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీలోకి వెళ్ళి పని చేయాలనుకుంటున్నారు. కానీ ప్రభుపాల్ వారు అనేవారు, ఈ కంపెనీలు, ఫ్యాక్టరీలో ఏవైతే తయారవుతాయో నట్లు, బోల్ట్లు అవి తిని మీరు ఆకలి తీరుతుందా మీకు అని. సో అందుకనే ఈ విధంగా మనకి ఎప్పుడైనా సరే ఇది అవసరం లేదు. ఇవి లేకుండా కూడా మనం ఓన్లీ వ్యవసాయం చేసుకొని, గోరక్ష చేసుకొని హాయిగా జీవించవచ్చు. ఇంత పెద్ద పెద్ద కంపెనీలు అవసరం లేదు మనకి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు. అప్పుడు నిరుద్యోగ సమస్య కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరూ కష్టపడి పని చేస్తే అలా ఫ్యాక్టరీలో వెళ్ళి ఆ పని కోసం అనేసి ఊళ్ళని వదిలేసి, ఇల్లులని వదిలేసి ఎక్కడో వెళ్ళేసి ఒక 2 డబ్బులు ఎక్కువ వస్తాయేమో అనేసి ఆశతోని అలా పని చేయడానికి వెళ్తున్నారు. అందులో ఎంతో మంది ఉద్యోగాలు లేవు. ఇంకెంతో మంది ఒక చాలా మంది లెక్కేసుకుంటారు, 20 ఏళ్ళు పెంచి వీడిని పెద్ద చేసి వీడి కోసం ఇన్ని లక్షలు నా సంపాదన ఖర్చు చేసి చదివిస్తే వీడు చేసే జాబు దానికన్నా వచ్చే శాలరీ దానికన్నా ఇన్ని డబ్బులు బ్యాంకులో పెట్టుంటే ఇప్పటి వరకు వాడి శాలరీ కన్నా ఎక్కువ నాకు మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేదండి. సో చాలా మంది పరిస్థితి అలా అనమాట. సో అలా చాలా మంది నిరుద్యోగులుగా ఇప్పుడు అటు వ్యవసాయం చేయడానికి చేత కాదు, రాదు, చేయాలంటే సిగ్గు, ఇంకో సైడ్ ఉద్యోగం కూడా లేదు. అలా నిరుద్యోగులుగా ఇంట్లోనే కూర్చొని ఒక సమాజానికి ఒక సమస్యగా మారిపోతున్నారు. సో అందుకనే ఇలాంటి సమస్య సమాజంలో పరిష్కార మార్గం ఏంటంటే దానికి ఈ విధంగా వ్యవసాయం, గోరక్ష ఈ 2 చేసుకోవడం ద్వారా ఇంకొక లాభం ఏంటంటే ఇందులో ఉగ్రకర్మ అనేది లేదు. ఇప్పుడు వీళ్ళేవో కంపెనీలు ఉంటాయి, కానీ అందులో ఏంటంటే చాలా కంపెనీల్లో ఉగ్రకర్మ అనేది ఉంటుంది. అందులో ఎన్నో రకాల పాపాలతో కూడుకొని ఉంటాయి ఆ కార్యాలు, చాలా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. సో తద్వారా ఎన్నో పాపకార్యాలు మనం చేసేవాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఇరుక్కుంటారు. పాపాలు ఫలితాన్ని భోగించాల్సి వస్తుంది. కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు తాత్పర్యంలో, ఇలా వ్యవసాయం ఇంకా గోరక్ష చేసుకోవడం ద్వారా పాపాల నుంచి మనం ముక్తులవుతాం. తద్వారా అలా పాపం నుంచి ముక్తులైపోతే అది మనకి ఒక సహాయం చేస్తుంది, భక్తి వైపు మళ్ళడానికి, వెళ్ళడానికి ఆసక్తి, ఆకర్షణ అనేది భక్తి వైపు వస్తుంది మనకి. ఎందుకంటే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణ తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఈ విధంగా పాపాలు అందించినప్పుడు మనం భగవంతుడిని ఇంకా బాగా భక్తి చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఈజీగా హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవచ్చు, కానీ అది చేయడానికి కూడా ఇది చాలా ఇలాంటి లైఫ్ స్టైల్ చాలా హెల్ప్ అవుతుంది, అంటే ఈజీ అనమాట. అందుకనే ప్రభుపాల్ వారు అనుకున్నారు,
కోరుకున్నారు వర్ణాశ్రమం కూడా స్థాపించడానికి. ఇలా ఎవరైతే ఫ్రస్ట్రేట్ అయిపోయారో సిటీలో, ఇంకా జాబులు లేకపోతే ఆ జాబులు చేసి అలాంటి వాళ్ళు ఇంకా అలాంటి లైఫ్ లీడ్ చేయకుండా ఇది భక్తికి అనుకూలంగా ఉండే సింపుల్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ప్రభుపాదులు అట్లా వర్ణాశ్రమం ఫార్మ్ కమ్యూనిటీ స్థాపించాలనుకున్నారు. సో ఇంకా అది ప్రాసెస్లో ఉంది, భవిష్యత్తులో ఇంకా అవుతుంది బాగా. సో అది అందుకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం. తం త్వాం వయం నాత సముజ్జానాం సరోజనాభాతి చిరేప్సితార్థం దృష్ట్వా గతా నిర్వృతమత్య సర్వే గజాదవార్తా ఇవ గాంగమంబః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏనుగులు ఎప్పుడైతే అడవిలో ఫారెస్ట్ ఫైర్ అంటే మంటలు అంటుకుంటాయో, అప్పుడు ఎలాగైతే అందులో ఆ కష్టంలో ఉన్నప్పుడు అక్కడ గంగా నీళ్లు దొరికితే ఎలా వాళ్ళు ఆనందపడతారు, అలాగే ఓ భగవంతుడా మీ యొక్క నాభి నుంచి ఈ కమలం పువ్వు అయితే పెరుగుతుందో అలా మీరు ఇప్పుడు మా ముందు ప్రత్యక్షమయ్యారు. సో అలాగే మేము కూడా ఇప్పుడు ఎంతో ఆనందంగా ఆనందం అనిపిస్తుంది. అంటే ఏనుగులకు ఎలాగైతే నీళ్లు దొరికితే ఆ మంటల్లో ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది, మాకు అలాగే. అంటే ఇప్పుడు బేసికలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు అలాంటి సమయంలో మాకు మీ దర్శనం చాలా అవసరం, మేము చూడాలనుకుంటున్నాము. ఎన్నో రోజుల నుంచి కోరిక ఉంది, కానీ ఇప్పుడు చాలా కష్టంలో ఉండి ఇంకా చూడాలనుకుంటున్నాం. ఇదే మా యొక్క జీవిత ఉద్దేశం. అది ఇప్పుడు మాకు దొరికిపోయింది, లభించింది. సో ఈ విధంగా భక్తులు భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటారు, భగవంతుడిని ఎప్పుడు చూడాలనుకుంటారు. అలాగని భగవంతుడిని ఎప్పుడు డిమాండ్ చేయరు. ఇది చాలా డిఫరెన్స్ అనమాట. అభక్తులు ఏంటంటే నాస్తికులు, ఎక్కడున్నాడు భగవంతుడు, నేను చూస్తే కానీ నమ్మను, అలా మాట్లాడతారు. కానీ అలాగని భక్తులకి ఏమి ఇంట్రెస్ట్ లేదా భగవంతుడిని దర్శించుకోవాలని? ఉంది. అలాగని భగవంతుడిని అలా డిమాండ్ చేయరు. ఆదర్శనాన్మర్మహతాం కరోతు వా. సో శ్రీ చైతన్య మహాప్రభు మనకు శిక్షామృతంలో చెప్తారు, శిక్షాష్టకంలో. సో భగవంతుడిని అలా ఫేస్ టు ఫేస్ చూడాలని కోరిక ప్రతి భక్తుడికి ఉంటుంది. అలా భగవంతుడిని ఒకవేళ మనం ఈ దర్శనం చేసుకోలేకపోయినా సరే, ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ ఎన్ని జన్మలైనా సరే ఎదురు చూస్తాం, అంతేకాని అలా భగవంతుణ్ణి డిమాండ్ చేయమన్నమాట, కమాండ్ చేయము. నా ముందుకు రా, నా ముందుకు వచ్చి ప్రత్యక్షము అని. అలా ఎప్పుడు కూడా ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు అలా అడగడు భగవంతుడిని. అది శుద్ధ భక్తి యొక్క లక్షణం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలాసార్లు ఏంటంటే వ్యక్తులు కోపంలో వాళ్ళకు కావాల్సింది, కోరుకున్నది, ఆశించినది, ప్రయత్నించినది దక్కనప్పుడు కోపంలో నేను భగవంతుని నమ్ముకొని చేశాను, భగవంతుడు మీకు చెప్పాడు ఇది చేయండి మీరు, చెప్పలేదు. మీకు కావాల్సింది మీరు చేసుకున్నారు, మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకొని, మీకు ఇష్టం వచ్చింది మీరు కావాలనుకోని, మీరు ఇష్టం వచ్చింది మీరు కోరుకొని భగవంతుడు ఇవ్వాలంతే. నాకు ఇస్తే భగవంతుడు ఉన్నాడు, లేకపోతే లేడు. సో అలా ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళే కోరుకొని తర్వాత ఎందుకు భగవంతుడు నాకు ఇవ్వలేదు, అసలు ఉన్నాడా లేడా భగవంతుడు, నా ముందుకు వస్తే నేను నమ్ముతా లేకపోతే నమ్మను అని అలా కోపంలో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట, వాళ్ళ కోరిక నెరవేరలేదనేసి. సో అందుకనే ఇలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా భగవంతుడిని దర్శించుకునే విధానం శుద్ధ భక్తుల యొక్క లక్షణం ఇది. ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం కోరికతో వెళ్ళినప్పుడు భగవంతుడికి అది శుద్ధ భక్తి కాదు, కాబట్టి అది శుద్ధ భక్తి యొక్క లక్షణం కాదు. కానీ శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో భగవంతుడిని దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భగవంతుడిని దర్శించుకోవడం ద్వారా వాళ్ళ ఆనందంతో సంతృప్తి చెందిపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకేం అవసరం ఉండదు, ఇంకేం కోరికలు ఉండవు వాళ్ళకి. ఒకవేళ ఏదైనా కోరికతో వెళ్ళినా కానీ ఒకవేళ శుద్ధ భక్తి ప్రాసెస్ ఫాలో అవుతే భగవంతుడి దర్శనంతో వాళ్ళకి అన్ని భౌతిక కోరికలు అన్ని కూడా ఆగిరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ 14వ నంబర్ శ్లోకం.
సత్వం విదత్సా స్వాకిల లోకపాల వయం యదర్థాస్తవ పాదమూలం సమాగతాస్తే బహిరంతరాత్మన్ కిం వాన్య విజ్ఞాపయమశేష సాక్షిణః. భగవంతుడా, మేము ఈ దేవతలందరము, ఈ యొక్క దిక్పాలకులము, ఈ యొక్క మీ యొక్క పాదపద్మాల దగ్గర శరణం తీసుకోవడానికి వచ్చాము. మేము ఏ ఉద్దేశంతో వచ్చామో దయచేసి మీరు ఆ ఉద్దేశాన్ని పూర్తించండి. మీకు అన్ని తెలుసు, లోపల నుంచి బయట నుంచి మీరు అన్ని చూస్తున్నారు. మీకు తెలియందంటే ఏం లేదు. కాబట్టి మళ్ళీ మీకు చెప్పడం అనవసరం అవే విషయాలు, ఎందుకు వచ్చామనేది, మేము ఏ ఉద్దేశంతో వచ్చామో దయచేసి కృప చూపించండి, పూర్తి చేయండి ఆ ఉద్దేశం అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకా ఇత్యాది దేవతలు అందరూ వస్తున్నారు, ఇలా ప్రార్థించుకుంటున్నారు. మనకు తెలుసు భగవంతుడు పరమాత్మ రూపంలో అందరినీ చూస్తున్నాడు, అందరూ ఏం చేస్తున్నారు అని తెలుసు భగవంతుడికి. మనకి ఏం కావాలనేది కూడా భగవంతుడికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి శుద్ధ భక్తి యొక్క లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మనకి ఎలాగైతే మన గురువు కృష్ణుడు చెప్పాడు. సో ఏది మనకు అవసరము, ఏది మనకు కావాలో అది మనకు భగవంతుడు మనకు పంపించేస్తాడు, మనకి అరేంజ్ చేసేస్తాడు అనమాట. మనం గురువు ఇంకా కృష్ణుడి యొక్క ఆదేశాలని పాటించుకుంటూ వెళ్తే సరిపోతుంది, భక్తి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏం కావాలో మీరు అడగాల్సిన అవసరమే లేదు. భక్తి కోసం మీకు ఏం కావాలో అవి భగవంతుడు సప్లై చేస్తాడు. చాలాసార్లు మనము ఇది కావాలి అది కావాలని కోరుకుంటాం, కానీ అది మనకు అవసరమో లేదో భక్తికి అది భగవంతుడు డిసైడ్ చేస్తాడు, మనం కాదు. సో అందుకనే మీరు అనుకుంటే కోరుకోవచ్చు, కాకపోతే అది భగవంతుడు ఇస్తే సరే, భగవంతుడు కూడా నా కోరిక తీర్చారు అని ఆనందంతో ఉండొచ్చు. అలాగే ఇవ్వకపోతే కూడా ఓకే, అంటే భగవంతుడికి ఇది నచ్చదు, ఇది నాకు ఇస్తే దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు అనే ఉద్దేశంతోనే భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు మన యొక్క శ్రేయోభిలాషి, అందరికన్నా ఎక్కువ ఎవరైనా శ్రేయోభిలాషి అంటే ఈ యొక్క ప్రపంచంలో అది భగవంతుడే. కాబట్టి మనకు అడగాల్సిన అవసరం లేదు, అది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. ఆయన ఎప్పుడు ఆయన గురించి తన కోసం ఏం అడగడు. సో మామూలుగా ఒకసారి భక్తులు వెళ్ళి భగవంతుడు కోరుకునేదంటే సేవ కావాలి, ఆ సేవ బాగా జరగాలి అలా అనమాట. కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళకి నాకు ఇది కావాలి నా కోసం అనేది అడగరు. సో నెక్స్ట్ వచ్చేసి 15వ నంబర్ శ్లోకం. అహం గిరిత్రశ్చ సురాదయో ఏ దక్షాదయోగ్నేరివ కేతవస్తే కిం వా వదామేష పృథగ్విభాత విదత్స్వశం నో ద్విజదేవ మంత్రం. నేను అంటే బ్రహ్మదేవుడు అంటున్నాడు, శివుడిని ఇక్కడ దేవతలందరం వచ్చాము, ఇక్కడ ప్రజాపతులు దక్ష మిగతా అందరిని తీసుకొని వచ్చాము. మేమందరం ఎలా అంటే ఒక స్ఫుల్లింగ్, అంటే మన ఈ యొక్క మంట నుంచి చిన్న చిన్న మెరుపులు అలాంటి బయటికి వచ్చి పడుతుంటాయి కదా, అలాంటి వాళ్ళం మేమంతా, స్ఫుల్లింగ్ అంటారు, అలాంటి వాళ్ళం అనమాట. స్పార్క్స్, కేతవ, అగ్నిలోంచి బయటకు వచ్చే స్పార్క్స్ వంటి వాళ్ళం. సో మేము మీ నుంచి వచ్చిన చిన్న చిన్న పార్ట్స్ కాబట్టి మాకు ఏది మంచిదని మాకు ఎలా అర్థమవుతుంది. అందుకే భగవంతుడా మీరే ఎలా ఈ బ్రాహ్మణులు ఇంకా దేవతలందరినీ కష్టం నుంచి బయటపడాలో ఉద్ధరించాలో మీరే డిసైడ్ చేయండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ద్విజదేవ మంత్రం అని ఇక్కడ రాశారు. అంటే మంత్ర అంటే ఏంటంటే మనను ఎలాగైతే ధరించేది ఈ యొక్క, అంటే మనను తారణ అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనను ఉద్ధరించేది మంత్ర. సో ఇది మంత్రం అంటే ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలా ద్విజ దేవతలు బ్రాహ్మణులు వీళ్ళందరినీ ఎవరు ఉద్ధరిస్తారు అంటే భగవంతుడి యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడు ఏది చెప్తే అది మంత్రం. సో భగవంతుడు చెప్పింది మనం పాటిస్తే భగవద్ధామాన్ని అంటే ముక్తి పొందొచ్చు మనం. సో అందుకనే మనకు అంటే ఎవరికైనా సరే భగవంతుడి వాక్యాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు భక్తులకి, ఆయన దేవతలకి, వీళ్ళందరికీ కూడా భగవంతుడి వాక్యాలే మంత్రాలు. అదే అన్నిటికన్నా మేలు చేసేది.
సో ఈ విధంగా మనకు తెలిసింది చాలా మంత్రాలు ఉన్నాయి. గాయత్రి మంత్రం ఉంది. ఇప్పుడు గాయత్రి మంత్రం జపించడం ద్వారా కూడా మనం శుద్ధమైపోయి మనకి భుక్తి లభిస్తుంది తప్పకుండా. కానీ ఈ గాయత్రి మంత్రము జపించడానికి తగిన యోగ్యత కావాలి. మీరు బ్రాహ్మణులై ఉండాలి ముందు ద్విజ. సో ఈ విధంగా ఈ కలియుగంలో అలా యోగ్యతమైన వ్యక్తులు చాలా తక్కువ. అందుకనే అందరూ మరి ఏ మంత్రం జపిస్తే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళొచ్చు, ముక్తి పొందవచ్చు అంటే అది హరే కృష్ణ మహామంత్రం. సో అది ఇక్కడ చెప్పారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ వచ్చేసి 16వ నంబర్ శ్లోకం. సో ఇప్పుడు బేసికల్లీ బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ఇంకా ముగిశాయి. ఇప్పుడు భగవంతుడు చెప్తారనమాట. ఏం చెప్తారనేది మనకు శుకదేవ గోస్వామి చెప్తున్నారు. శ్రీ శుక ఉవాచ ఏవం విరించాదిభిరీడితస్తత్ విజ్ఞాయ తేషాం హృదయం యతైవ జగాద జీమూత గభీరయా గిరా బద్ధాంజలిన్ సంవృత సర్వకారకాన్. తో శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా భగవంతుడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థనలు విన్నారో దేవతల యొక్కటి, బ్రహ్మదేవుడు ఇత్యాది వాళ్ళవి, ఆయన అర్థం చేసుకున్నాడు. తెలుసు ఆయనకి ఎందుకు వచ్చారు వీళ్ళు నా దగ్గరికి అనేది. అందుకనే ఎంతో గంభీరమైన ఇప్పుడు వాణిలో, ఆయన గంభీరమైన వాయిస్లో, అంటే మేఘాలు గర్జిస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా గర్జించే విధంగా భగవంతుడు ఇప్పుడు జవాబిస్తున్నాడు అన్నమాట దేవతలకి. వాళ్ళందరూ అక్కడే చేతులు జోడించి నించున్నారు భగవంతుడి ముందు. సో భగవంతుడు ఏం చెప్తారో చూద్దామంట. సో ఈ భగవంతుడు ఇక్కడ 17వ నంబర్ శ్లోకంలో చెప్పారు, ఏవేశ్వరస్తస్మిన్ సురకార్యే సురేశ్వర విహర్తు కామస్థానాః సముద్రోన్మతనాదిభిః. ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఆయనే అందరి యొక్క ప్రభువు, అక్కడ దేవతల యొక్క ప్రభువు. ఆయన సొంతంగా అన్ని కార్యాలు చేయగలడు. అయినా కానీ ఆయన ఈ విధంగా దేవతల ద్వారా ఆయన కలిసి కొన్ని లీల, ఈ సముద్రం అంతన లీల ఆయన ఈ విధంగా చేసి ఆనందాన్ని ఆస్వాదించాలనుకున్నారు. ఈ విధంగా ఆయన ఇప్పుడు ఆదేశాలు ఆ ఉద్దేశంతో దేవతలకు ఇస్తున్నారంట. శ్రీ భగవానువాచ హంత బ్రహ్మన్నహో శంభో హే దేవా మమ భాషితం శృణుతవాహితా సర్వే శ్రేయో వస్యాద్యతాసురాః. తో భగవంతుడు ఏమంటాడంటే, ఓ బ్రహ్మదేవ, ఓ శివుడా, మిగతా దేవతలందరికీ దయచేసి మీరు శ్రద్ధగా వినండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో మీకు ఇది ఎంతో భాగ్యాన్ని తీసుకొస్తుంది అందరికీ. యథా దానవా దైత్యైస్తావత్ సంధిర్విధీయతాం కలేనానుగృహీతస్తైర్యావద్ వో భవ ఆత్మనః. సో మీరిప్పుడు క్షీణించిపోతున్నారు, సమృద్ధిగా చెందట్లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఇప్పుడైనా కష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే, ఆ దానవులు, ఆ అసురులతో పాటే మీరు దానవ దైత్యులతో సహా వాళ్ళతో సంధిర్ విధీయత, వాళ్ళతోనే మీరు సంధి చేసుకోవాలి. అంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాలం వాళ్ళ వైపు నడుస్తుంది. కాలేన అనుగ్రహితస్తైర్, వాళ్ళకి అనుగ్రహించింది ఇప్పుడు కాలం. అందుకనే మీరు వాళ్ళతో పాటు సంధి చేసుకోవడం మంచిది ఇప్పుడు. సో ఇక్కడ అందుకే చెప్తారనమాట. ఇక్కడ కాలేన ఇప్పుడు అంటున్నారు కదా, కాలము వాళ్ళ వైపు ఉంది. ఇంకా కావ్యేన అంటే విశేషంగా ఆయన యొక్క గురువు శుక్రాచార్యులు కూడా ఇప్పుడు ఆయన్ని వాళ్ళు ప్రసన్నం చేసినందు కారణంగా వాళ్ళకి శుక్రాచార్యుల యొక్క కృప కూడా లభించింది. ఆ విధంగా రెండు విధాలుగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మీకన్నా కూడా మంచి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని అరయోపి సందేహ సతి కార్యార్థ గౌరవే అహిమూషికవత్తేవా హ్యర్థస్య పదవీం గతైః. ఓ దేవతలారా, ఇది మీ యొక్క ఇప్పుడు ఆశలు, మీ యొక్క ఉద్దేశాలు, ఒకరి ఉద్దేశం నెరవేర్చుకోవాలి. మా ఉద్దేశం ఇది అని నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యం అంటే,
ఒక్కొక్కసారి మరి శత్రువులతో కూడా సంధి చేసుకోవాలి. మీ యొక్క మీ యొక్క అవసరం, ఇప్పుడు మీ అవసరం కోసం మీరు వెళ్ళి ఆ అసురులతో సంధి చేసుకోవాలి. ఎలాగంటే ఒక్కొక్కసారి ఆ ఒక పాము కూడా ఎలుకతో సంధి చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా పాము ఎలుకతో ఎందుకు సంధి? పాము ఎలుకను తింటుంది. అటువంటిది పాముకి ఎలుకతో చేసే అవసరం ఏంటి, ఫ్రెండ్షిప్ చేసే అవసరం ఏంటంటే, అది కథ ఏంటంటే, ఒకసారి ఇలా పాము ఇంకా ఎలుక రెండింటిని కలిపి ఒక బాస్కెట్ లో పట్టుకున్నారంట. ఎవరు పట్టుకొని పెట్టేశారు, బందీ అయిపోయాయి రెండు. సో అప్పుడు ఇప్పుడు పాము అనుకుంది, ఇప్పుడు ఈ ఎలుకను తినేయచ్చు, అది ఏం చేయలేదు. కానీ ఈ యొక్క బాస్కెట్ నుంచి నేను బయటికి వెళ్ళగలను. అందుకే అది ఎలుకతో ఫ్రెండ్షిప్ చేసుకుందంట. ఏమనుకుందంటే, ఇది ఫస్ట్ దీన్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, దాని తర్వాత దీన్ని చెప్తాను, అది కట్ చేసేస్తుంది. ఎలుక కొరకగలదు కదా, కొరికేసి ఆ బాస్కెట్ లో రంధ్రం చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తాను, ఇద్దరం వెళ్ళిపోవచ్చు అని, నేను దాన్ని తిననని చెప్పేస్తాను. సో ఎలుక సరే, ఇదేదో బాగానే ఉంది, నేను అది రంధ్రం చేసేస్తే ఇద్దరం పారిపోవచ్చు అంటుంది. పాము తినదంట, సరే ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. కానీ పాము యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి ఎలుక రంధ్రం చేసుకోగానే నేను పాము అనుకుని నేను ఎలుకను కూడా తినేస్తాను, ఇక్కడ రంధ్రంలో చూడు బయటికి వెళ్ళిపోతాను, అలా ప్లాన్ చేసుకుంటుంది పాము. సో అలా అవి యాక్చువల్లీ ఫ్రెండ్స్ కాదు, పాము ఎలుక, కానీ ఇప్పుడు పాము అవసరం. సో ఆ విధంగా వారి అవసరం, ఇప్పుడు మీ అవసరం ఉంది కాబట్టి మీరు వెళ్ళి అలా ప్రస్తుతానికి ఫ్రెండ్షిప్ చేసుకోవడం తప్పదు అని చెప్తారు అనమాట. నెక్స్ట్ 21వ శ్లోకం. అమృతోత్పాదనే యత్నః క్రియతామవిలంబితం యస్య పీతస్య వై జంతుర్మృత్యుగ్రస్తో మరో భవేత్. వెంటనే ఈ అమృతం ప్రాప్తించుకోవాలంటే, ఏ అమృతం ఎవరైతే ఒక్కసారి సేవిస్తారో వాళ్ళు అమరులైపోతారు. దానికోసం పరిశ్రమ చేయండి, దానికోసం సంధి చేసుకోండి, దానికోసం వాళ్ళతో మీరు సంధి కుదుర్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 22-23 శ్లోకాల్లో, క్షిప్త్వా క్షీరోదౌ సర్వ వీరుతృణ లతౌషధీః మంతానం మందరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకీం సహాయేన మయా దేవ నిర్మంతధ్వం అనంద్రితాః క్లేశభాజో భవిష్యంతి దైత్యా యూయం ఫలగ్రహాః. ఓ దేవతలారా, ఇక్కడ ఉన్న పాల సముద్రంలో అన్ని రకాల ఔషధాల గడ్డి, కూరగాయలు, ఔషధ వృక్షాలన్నీ కూడా ఇందులో వేసేయండి, ఈ పాల సముద్రం వేసేయండి. తద్వారా దాని తర్వాత నా సహాయంతో మీరు మందార పర్వతాన్ని తీసుకొచ్చి దాంతో వాసుకుని దానికి తాడుగా కట్టి ఈ మందారం పర్వతంతో ఈ పాలని మంతన చేయండి. తద్వారా ఈ యొక్క కార్యంలో మీరు ఆ దానవుల్ని కూడా ఈ పరిశ్రమలో భాగస్వాములుగా చేయండి. కానీ ఫైనల్ గా ఎప్పుడైతే అమృతం లభిస్తుందో అది మీకే దక్కుతుంది. సో ఈ విధంగా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకే అంటే ఇలా పాలని మంతన చేసినప్పుడు రకరకాల ఔషధాలు, చెట్లు అవన్నీ వేసినప్పుడు ఇలా అంటే ఒక అమృతం అనేది బయటకు వస్తుంది. అందుకే మనం మామూలుగా మంతన చేసినప్పుడు పాలని తర్వాత అందులోంచి వచ్చేది వెన్న వస్తుంది. అది కూడా ఈ విధంగా ఇక్కడ మంతన చేస్తే అమృతం వస్తుందని చెప్తున్నారు. అంటే పాలల్లో ఇలా కొన్ని కలుపుకుంటే, కొన్ని విషయాలు కలిపితే అది అమృతంగా మారొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 24వ శ్లోకం. యూయం తత్ అనుమోదత్వం యదచ్చంత్యసురాసురాః న సంరంభేన సిద్ధ్యంతి సర్వార్థాః సాన్వయాయతాః. ప్రియమైన దేవతలారా, ఎంతో ఓపికతో శాంతిపూర్వకంగా అంతా చేయాలి కార్యం.
ఎక్కడా కూడా మీరు కోపం తెచ్చుకోకూడదు. ఎప్పటి వరకైతే మీ లక్ష్యం మీరు చేరుకోరు, అంటే అమృతం దక్కే వరకు ఓపికతో జాగ్రత్తగా ఎక్కడా కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండాలి. వాళ్ళు ఏం అడిగితే దానికి మీరు ఊకొట్టండి అంతే. ఏది అడిగినా వాళ్ళు ఏమన్నా కానీ ఓకే అనేసేయండి వాళ్ళ ప్రపోజల్కి. ఎక్కడ కూడా వాళ్ళకి అగెన్స్ట్గా వెళ్ళకండి మీ లక్ష్యం దక్కే వరకు. నభేతవ్యం కాలకూటాత్ విషాచలది సంభవాత్ లోభః కార్యో నవో జాతో రోషః కామస్తు వస్తుషు. మీరు ఫస్ట్ అలా సముద్ర మంతనం మొదలు పెట్టినప్పుడు కాలకూట విషం బయటకు వస్తుంది, మొదట వచ్చేది అదే, భయపడొద్దు. సో ఈ విధంగా సముద్రం మంతన చేసినప్పుడు ఎన్నో వస్తువులు వస్తాయి, వాటన్నిటి పైన ఆశపడొద్దు. ఇదంతా నాకే కావాలి మాకే కావాలి అనుకోవద్దు. అలాగే ఏం జరిగినా కోపం తెచ్చుకోకూడదు. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు చెప్తారు అన్నమాట, ఏవైతే దేవతలు వహించాలి సముద్ర మంతనంలో జరిగేటప్పుడు. ఇంకా ఇక్కడ ఏమేమి రావచ్చు, విషంతో పాటు ఎంతో విలువైన వస్తువులు, ఇంకా అందమైన స్త్రీలు, ఇంకా ఏవేవో రావచ్చు అనమాట అమృతంతో పాటు లాస్ట్కి. సో ఈ విధంగా ఏ వచ్చినా సరే మీరు మాత్రం మీ లక్ష్యం అమృతం, మిగతా వాటి పట్ల మీరు ఆశించకండి. దొరికితే సరే లేకపోతే లేదు, దానిపైన మీ మెయిన్ ఫోకస్ కాదు, మెయిన్ ఫోకస్ వచ్చి మీది అమృతం వైపు. సో ఇలా భగవంతుడు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. శ్రీశుక ఉవాచ ఇతి దేవాన్ సమాధిష్య భగవాన్ పురుషోత్తమః తేషామంతర్దదే రాజన్ స్వచ్ఛందాగతిరీశ్వరః. శుకదేవ గోస్వామి చెప్తున్నారు, హే రాజన్, ఈ విధంగా దేవతలకు సూచించిన తర్వాత ఆ స్వతంత్రుడైన భగవంతుడు అందరి శ్రేయోభిలాషి వాళ్ళ యొక్క సమక్షం నుంచి అదృశ్యం అయిపోయారు. సో ఈ విధంగా భగవంతుడి ఆదేశాలు ఇచ్చి అదృశ్యం అయిపోయారు. ఇప్పుడు మరి ఏం చేశారంటే నెక్స్ట్ వీళ్ళు అత తస్మై భగవతే నమస్కృత్య పితామహ భవశ్చాజగ్మతు స్వం స్వం ధామోపేయుర్బలిం సురాహ. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవతలు బలి మహారాజు దగ్గరికి వెళ్ళారంట సంధి చేసుకోవడానికి. త్రిష్ట్వరీనప్యసంయత్తాన్ జాతక్షోభాన్ స్వనాయకాన్ న్యసేదైత్యరాట్శ్లోక్యః సంధి విగ్రహ కాలవిత్. ఇప్పుడు బలి మహారాజు ఆయన దైత్యుల యొక్క రాజు, ఎంతో ఖ్యాతి పొందిన రాజు. ఆయనకు బాగా తెలుసు ఎప్పుడు సంధి చేసుకోవాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి. కాబట్టి అక్కడున్న ఆయన ఉన్న సేనాపతులు, మిగతా అక్కడ ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ఇలా దేవతలు బలి మహారాజు దగ్గరికి సంధి చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ పైన ఆక్రమించి చంపేయాలనుకున్నారు. కానీ బలి మహారాజు చూశారు, అరే దేవతలు ఇక్కడ సంధి చేసుకోవడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి రాలేదు అనేసి వాళ్ళను నివారించారన్నమాట. వద్దు, మీరు కామైపోండి, ఇప్పుడు కాదు, యుద్ధం చేయాల్సిన సమయం కాదు ఇక్కడ. సో ఈ విధంగా ఇది బలి మహారాజుకి తెలుసు అనమాట, వాళ్ళు ఇప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఏ సమయంలో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు. సో దాని ప్రకారం ఆయన కూడా ఆ విధంగానే వారితో వ్యవహరిస్తున్నారు అనమాట. ఇది వైదిక పద్ధతి. ఒకవేళ శత్రువులైనా సరే, గృహే శత్రుమపి ప్రాప్తం విశ్వస్తం అకుతో భయం. ఒకవేళ శత్రువులు మన ఇంటికి వచ్చినా గానీ మనం ఎంత బాగా వారిని చూసుకోవాలి, స్వాగతం పలకాలి అంటే వాళ్ళు ఆ శత్రుత్వాన్ని మర్చిపోవాలి. సో బలి మహారాజు ఇలా ఏ విధంగా సంధి చేసుకోవాలి, ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేయాలని బాగా తెలిసిన అతను. కాబట్టి దేవతల్ని ఆయన మంచిగా స్వాగతించి వాళ్ళతో బాగా మాట్లాడారు. ఆయన యొక్క సేనాపతులు, మిగతా అనుచరులు వాళ్ళ నచ్చకపోయినా సరే వాళ్ళని శాంతపరిచి ఆయన ఈ విధంగా దేవతలతో ఎంతో ప్రీతిపూర్వకంగానే వ్యవహరించారు. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, అలా యుద్ధంలో కూడా జరిగినప్పుడు పొద్దునంతా కొట్టుకుంటారు రెండు పక్షాలు, కానీ రాత్రి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, ఫ్రెండ్స్ లాగానే కలిసిపోతారు. ఒకరి క్యాంప్, ఒకరి టెంట్ నుంచి ఇంకొకరి టెంట్కి వెళ్తారు,
పాండవులు కౌరవుల మధ్యలో కూడా అలాగే ఉండేది. సో ముందు కాలంలో అలా సిస్టమ్ అలా ఉండేది అనమాట. నెక్స్ట్ 29వ శ్లోకం. తే వైరోచనీమాసీనం గుప్తం చాసురయూతపైః శ్రియా పరమయా జుష్టం జితాశేషం ఉపాగమన్. తో బలి మహారాజా దగ్గరికి వచ్చి దేవతలు ఏం చెప్పారంటే, ఆ విరోచనుడి యొక్క పుత్రుడైన బలి మహారాజ్ దగ్గరకు వచ్చి ఆయన ముందు కూర్చున్నారంట. తో అక్కడ బలి మహారాజ్ చుట్టుపక్కల ఆయన యొక్క సేనాపతులు అనుచరులు అందరూ ఉన్నారు. ఆయన మొత్తం ఆయన మహల్లో ఐశ్వర్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మొత్తం ముల్లోకాలు ఆయన ఆల్రెడీ శాసిస్తున్నాడు, ఆక్రమించేశాడు. సో ఈ విధంగా ఇప్పుడు బలి మహారాజ్ యొక్క స్థితి దేవతల కన్నా కూడా మంచి ఐశ్వర్యవంతమైన స్థితిలో ఉన్నాడు ఆయన. మహేంద్ర శ్లక్ష్ణయా వాచ శాంత్యాయిత్వా మహామతిః అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. ఈ విధంగా బలి మహారాజ్తో ఎంతో మంచి వాక్యాలతో పలికి, ఇంద్రుడు ఎంతో తెలివైన వ్యక్తి కాబట్టి ఎంతో మంచి మాటలు చెప్పి ఆయన ముందు సంతృప్తి పరిచాడంట. తర్వాత మెల్లిగా విష్ణువు ఏదైతే చెప్పాడో, ఏ సంధి చేసుకోవాలని చెప్పాడో ఆ సంధి గురించి మాట్లాడారంట. సో ఈ సంధి అనేది జస్ట్ 2-3 శ్లోకాలు, అంటే కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇది కంప్లీట్ చేసుకుందాం అంటే మనము. సో ఇక్కడ మనకి ఇది చెప్తున్నారు. సారీ, నెక్స్ట్ 31వ శ్లోకం. 31వ శ్లోకంలో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, తత్వరోచత దైత్యస్య తత్రాణ్యే యే సురాధిపః శంభరోర్ఇష్టినేమిశ్చ యే చ త్రిపురవాసినః. సో ఇక్కడ మీరు చూస్తే ఇంద్రుడు ఏం ప్రపోజల్ పెట్టారంటే, ముందు సంధి చేసుకోవడానికి ఇది విష్ణువు చెప్పిన ప్రపోజల్ పెట్టగానే బలి మహారాజు ఇంకా ఆయన యొక్క అనుచరులందరూ కూడా, అంటే ఆయనతో పాటు ఉన్న శంబర, అరిష్టనేమి, ఇంకా త్రిపుర వాసులందరూ కూడా అని వెంటనే వాళ్ళు స్వీకరించారంట. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏదో ఇప్పుడు కొత్తగా మనము ఈ లోకంలోనే చూసినవి ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటి నుంచి అన్ని లోకాల్లో, అన్ని చోట్ల, అన్ని సమయాల్లో దేవతలు దానవుల మధ్యలో కూడా ఉన్నాయన్నమాట. అంతే కదా. సో ముఖ్యంగా ఇక్కడ దేవతలు వచ్చారు, వీళ్ళతో సంధి కుదుర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అవసరం ఉంది కాబట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఇదే పాలిటిక్స్ ఒక విధంగా. సో తర్వాత అవసరమైన తర్వాత వీళ్ళని చంపేద్దాం, మనం వీళ్ళ దగ్గర నుంచి అమృతం మేమే తీసేసుకున్నాం. వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. అలాగే దైత్యులు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేశారనమాట. వాళ్ళెందుకు సంధి, వాళ్ళకేం అవసరం అంటే అమృతం ఎవరికొద్దు, అలాగే అనుకున్నారు. ఓకే, అమృతం వచ్చిన తర్వాత ఎలాగో ఈ దేవతలు మాకన్నా వీకే, అందుకే మా దగ్గరికి వచ్చారు. సో ఆల్రెడీ వీళ్ళని ఓడించాము ఒకసారి. సో ఆ అమృతం వచ్చిన తర్వాత వీళ్ళని మనము సైడ్ చేసేసి అమృతం మేమే కొట్టేస్తాం, మేమే తీసేసుకుంటాం. ఈ విధంగా ఇప్పుడు ఇద్దరు కూడా అలా వాళ్ళు ప్లాన్లు వేసుకొని సంధి చేసుకున్నారు అనమాట. ఇప్పుడు తేడా ఏంటి మరి? ఇద్దరికి, దేవతలకి దానవులకి ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. తేడా ఏంటంటే ఒకటే తేడా. దేవతలు ఏంటంటే వాళ్ళు భగవంతుడు విష్ణు, ఆయన పక్షంలో ఉన్నారు, ఆయన చెప్పింది విని చేస్తున్నారు. కానీ దానవులు, అసురులు ఏంటంటే వాళ్ళు విష్ణువు ఏంటి ఆయన లెక్క చేయరనమాట. వాళ్ళకు ఏది నచ్చితే చేస్తారు. రైట్, ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇద్దరు చూడ్డానికి ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, ఒకే ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేసినా కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒకరు భగవంతుడిని ఆదేశాన్ని పాటిస్తారు, ఇంకొకరు పాటించరు. సో భగవంతుడిని ఎవరైతే అనుసరిస్తారో వారు విజయవంతులు అవుతారనమాట ఫైనల్ గా.
సో విషయం ఇదే అనమాట, తెలుసుకోవాలి ఎవరు ఎంత శక్తివంతులు అనేది గొప్ప కాదు, ఎవరు భగవంతుడిని అనుసరిస్తున్నారు అనేది ముఖ్యమైన విషయం. అలా భగవంతుడిని అనుసరించిన వారే విజయం పొందుతారనమాట అంతిమంగా. అదే మహాభారతంలో కూడా జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుంది, భాగవతంలో కూడా మనం చూస్తాము. 32వ నంబర్ శ్లోకం. తతో దేవాసురా కృత్వా సంవిదం కృత సౌహృదా ఉద్యమం పరమం చక్రూర్ అమృతార్థే పరంతప. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, అరిందమా, ఆ విధంగా ఇక్కడ దేవతలు దానవులు ఈ విధంగా సంధి చేసుకున్నారు. సంధి చేసుకున్న తర్వాత ఇలా అమృతం మరిగా సాధించాలంటే ఎలాగైతే అనుకున్నారో అలా ఒక కార్యం మొదలు పెట్టారంట. సో ఇప్పుడైతే కలిసి ఇంకా కష్టపడాలన్నమాట అమృతం పొందడానికి. సో ఆ కష్టాన్ని మొదలు పెట్టారు ఇప్పుడు, అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, సముద్ర మంతనం అనేది ఇప్పుడు మొదలవుతుంది. సో ఈ ప్రాసెస్ ఇక్కడ మొదలవుతుంది. మనం జస్ట్ ఈ అధ్యాయంలో కొంచెం ఉంది, స్టార్టింగ్ ఉంది అంతే, స్టార్ట్ అవుతుందని ఉంది, అది చూసుకొని తర్వాత మనం రేపు కంటిన్యూ చేస్తాము. సో 33వ నంబర్ శ్లోకం. తతస్తే మందరగిరిం ఓజసోత్పాట్య దుర్మదాః నదంతౌదధిం నిన్యుః శక్తా పరిఘ బాహవ. ఈ విధంగా ఇప్పుడు ఎంతో శక్తితో దేవతలు దానవులు ఇద్దరు కూడా ఎంతో శక్తివంతులు ఆల్రెడీ, వాళ్ళందరూ కూడా ఫైనల్ గా అందరూ కలిసి మందార పర్వతాన్ని, ఎందుకంటే ఇప్పుడు తీసుకొని రావాలి పాలసముద్రం మధ్యలోకి, దాన్ని కింద నుంచి భూమి నుంచి పైకి ఎత్తేసారంట, అంటే లేపేశారనమాట. ఎంతో గట్టిగా అరుస్తూ మొత్తం శక్తినంతా కూడు చేసుకొని ఆ పర్వతాన్ని ఎత్తి అది పాలసముద్రం వైపు తీసుకొని వస్తున్నారంట. కానీ ఇది చాలా దూరం. దూరభారోద్వహ శ్రాంతా శక్రవైరోచనాదయః ఆపరయంతస్తంబోధుం వివశా విజహుపతి. ఇంత దూరము ఆ పెద్ద పర్వతాన్ని తీసుకుని వస్తుంటే ఇంద్రుడు, బలి మహారాజు, అందరూ దేవతలు, దానవులు అందరూ కూడా అలసిపోయారు. ఒక సమయం వచ్చేసింది, కాసేపు తీసుకెళ్లారు, కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా వాళ్ళు మోయలేని పరిస్థితి అనమాట. మోయలేక మధ్యలోనే దాన్ని దించేయాల్సి వచ్చింది. అలా దించేసినప్పుడు అదేం చిన్న వస్తువు కాదు కదా, చాలా పెద్ద పర్వతం, అందరూ పట్టుకొని దాన్ని వస్తున్నారు. సో సడన్ గా దించేస్తే ఏమవుతుంది, నిపతంసగిరిస్తత్ర బహూన్ అమరదానవాన్ చూర్ణ్యామాశ మహత భారేనా కనకాచల. ఏం జరిగిందంట, అది చాలా బరువైనది మందార పర్వతం, ఇంకా బంగారు పర్వతం అది. అలా పడ్డప్పుడు చూర్ణయాం అంటే ఏంటి, చూర్ అయిపోయారనమాట. వాళ్ళందరూ కూడా దేవతలు, దానవులు చాలా మంది ఆ పర్వతం కింద పడి చనిపోయారు, ముక్కలు అయిపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఇది గోల్డ్, బంగారం అనేది బరువు రాయి కన్నా కూడా ఎక్కువ బరువు బంగారం. సో ఇప్పుడు అది బంగారు పర్వతం, అట్లాంటప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, రాతి పర్వతం పడితేనే చచ్చిపోతారు, అటువంటిది బంగారు పర్వతం అంటే అది ఇంకా చాలా భారీగా ఉందన్నమాట. అందుకనే వాళ్ళు అంత భారీగా ఉందంటే వాళ్ళు దాన్ని ఆ పాల సముద్రం వరకు తీసుకెళ్ళలేకపోయారు. అందుకే తాంస్తతా భగ్న మనసో భగ్న బాహురు కందరా విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజ. ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది చనిపోయారు, కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. ఇప్పుడు అలా బొక్కలు ఎరగొట్టుకొని, చేతులు కాళ్ళు ఎరగొట్టుకొని ఇప్పుడు కూర్చొని చాలా డిప్రెషన్ లో ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి చాలా ఉత్సాహం అంతా కోల్పోయి నిరుత్సాహంతో కూర్చున్నారంట ఏడుస్తూ. అప్పుడు ఆ సమయంలో భగవంతుడు స్వయంగా అక్కడ గరుత్మంతుడి పైన వెక్కి
ఆయన అక్కడ చేరుకున్నాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గిరిపాత వినిష్పిష్టాన్ విలోక్యామర దానవాన్ ఇక్షయా జీవయామాస నిర్జరా నిర్వ్రణాన్యత. అప్పుడు భగవంతుడు చూశాడు అక్కడ, అరే ఈ పర్వతం పడ్డ కారణంగా ఎంతో మంది అసురులు, దానవులు, ఇంకా దేవతలు ఇద్దరు కూడా, ఇరుపక్షాలు కూడా చాలా మంది కూడా ఇక్కడ ముక్కలు ముక్కలు అయిపోయారు అనేసి వాళ్ళందరి పైన ఒక దృష్టి వేశారంట. దృష్టి వేయగానే ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి జీవించారంట. జీవితం వాళ్ళకి వచ్చేసింది, ప్రాణం వచ్చేసింది. ప్రాణం పోయిన వాళ్ళకి కూడా ప్రాణం వచ్చేసింది. వాళ్ళందరికీ కలిగిన గాయాలు ఏవైతే ఇరిగిపోయే కాళ్ళు చేతులు అన్ని కూడా సరిగ్గా అన్ని గాయాలన్నీ కూడా మానుకున్నాయి, అన్ని పోయాయి. అంత దుఃఖం అంతా దూరం అయిపోయింది, కష్టం అంతా, నొప్పి అంతా కూడా వెళ్ళిపోయిందంట. గిరిం చారోప్య గరుడే హస్తేనైకైన లీలయ ఆరుహ్య ప్రయయావబ్ధిం సురగణైర్వృత. తర్వాత ఎంతో ఈజీగా, ఎంతో సునాయాసంగా భగవంతుడు వంటి చేత్తో ఆ యొక్క మందార పర్వతాన్ని ఎత్తి ఆ గరుత్మంతుడి పైన పెట్టేశాడంట, వెనకాల వీప్ మీద. ఆయన కూడా ఆ గరుత్మంతుడి పైన కూర్చొని డైరెక్ట్ గా ఇంకా పాల సముద్రం వైపు వెళ్ళిపోయాడంట. సో ఆ విధంగా దేవతలు, దానవులతో సహా ఆ గరుత్మంతుడు పైన అన్నిటిని తీసుకుని భగవంతుడు పాల సముద్రం వైపు వెళ్ళిపోయాడు. సో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు భగవంతుడు ఎంత శక్తివంతుడు. అసలు భగవంతుడు యొక్క శక్తి ద్వారానే మొత్తం సృష్టి, పెద్ద పెద్ద లోకాలు గాల్లో తేలుతున్నాయి అంతరిక్షంలో. అటువంటిది భగవంతుడికి ఒక పర్వతం, ఆయన సృష్టిలో ఒక పర్వతం ఆయనకు ఒక లెక్కే కాదు, అవునా? ఎందుకంటే ఇంతకన్నా ఇలాంటి మందార పర్వతం కన్నా కూడా పెద్ద పెద్ద ఇంకా వందల వేల ఇలాంటి లోకాలు, గ్రహాలు గాల్లో అంతరిక్షంలో ఎగురుతున్నాయంట. అంతా కూడా భగవంతుడి యొక్క శక్తి యొక్క కారణంగా. సో అందుకనే ఇవన్నీ, అరే ఒక్క చేతితో, ఒంటి చేతితో భగవంతుడు పర్వతం ఎలా తెస్తాం, అలా ఎలా సాధ్యం? ఇదంతా కల్పితం, మైథాలజీ అంటారన్నమాట బయట దీన్ని. కల్పితమని, మైథాలజీ అంటే కల్పితమని, మిథ్య, అసలు జరగలేదు, ఇదంతా కల్పిత కథలు అని చాలా మంది నాస్తికులు అలా చాలా మంది విశ్వసించరు ఈ లీలలని. ఈ వైదిక శాస్త్రాల్లో ఉన్న లీలలు ఇవన్నీ కూడా కల్పితం అని అనుకుంటారు. కానీ భక్తులు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే భగవంతుడికి ఏదైనా సాధ్యం, అసాధ్యం అంటూ ఏం లేదు. అలాంటి నాస్తికులు వంటి ఇప్పుడు అసురులు అంటే ఎవరైతే ఇలా నమ్మరో దీన్ని. మరి ఎలా జరిగిందండి అంటే ఎలా జరుగుతుంది, మరి సృష్టి ఎలా గడుస్తుందండి? మీరేదో అంటున్నారు. ఇక్కడ మనం భగవంతుడు మరి సృష్టిని అంతా నడుపుతున్నాడని మనం చదువుకుంటాం. ఈ అసురులు, నాస్తికులు ఇలా ఎవరు ఏమంటారంటే బై ఛాన్స్, ఇదంతా బై ఛాన్స్ అయ్యింది. బై ఛాన్సా? సో ఈ విధంగా. కానీ దేవతలు, భక్తులు వీళ్ళు ఎప్పుడు కూడా ఇది బై ఛాన్స్ జరుగుతుందని అనుకోరు, అవును? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా కూడా భగవంతుడి యొక్క అరేంజ్మెంట్. సో ఇదే దేవతలు, దానవులకున్న ముఖ్యమైన వ్యత్యాసం అన్నమాట. సో లాస్ట్ ఇంకా ఫైనల్ ఒక శ్లోకం చూసుకుందామంట, 39వ నంబర్ శ్లోకం. అవరోప్య గిరిం స్కంధాత్ సుపర్ణ పతతాంబరః యయౌ జలాంత ఉత్సృజ్య హరినా స విసర్జితః. సో ఇక్కడ అప్పుడు దాని తర్వాత అంటే పాల సముద్రం దగ్గరికి తీసుకొచ్చేసారు మందార పర్వతాన్ని. తర్వాత గరుడు దేవుడిని, ఆయన గరుడ పక్షి, ఆయన పక్షిరాజు, ఆయన మందార పర్వతాన్ని ఇంకా ఆయన భుజం నుంచి కిందకు పెట్టేశారు, ఆ పాల సముద్రం దగ్గర పెట్టేశారు. దాని తర్వాత భగవంతుడు ఆయన అన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని గరుత్మంతుడు చెప్పేశాడంట. ఎందుకు పంపించేశాడు అక్కడి నుంచి గరుడు దేవుణ్ణి అంటే, ఇప్పుడు మరి ఇక్కడ వాసుకిని తీసుకురావాలి కదా, మంతన చేయాలంటే ఒక తాడు కావాలి, మంతన చేయాలంటే రెండు పక్షాల నుంచి అది. సో ఆ తాడుకి బదులుగా ఇక్కడ వాసుకి సర్పాన్ని ఆ తాడులాగా వ్యవహరించాలి. సో వాసుకి అనేది పాము, పెద్ద పాము. అక్కడికి వస్తే గరుత్మంతుడు ఆయన వెజిటేరియన్ కాదనమాట, నాన్ వెజిటేరియన్. సో ఆయన మరి పాముల్ని తింటాడు కాబట్టి గరుడు దేవుడికి ఈ వాసుకి అనేది పాము ఒక ఆహారం వంటిది.
సో అందుకనే పాము అక్కడ రాలేదు, అందుకనే తీసుకొని రాలేము, అందుకనే గరుడ దేవుణ్ణి ముందు పంపించేశాడు. తర్వాత ఈ యొక్క వాసుకి సర్పాన్ని అక్కడ తీసుకురావచ్చని. సో ఈ విధంగా ఇప్పుడు మందార పర్వతాన్ని సముద్ర మంథనం చేయడానికి ఒక రాడ్ లాగా యూజ్ చేస్తున్నారు. అదే వాసుకి సర్పాన్ని ఒక రోప్ తాడు లాగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ప్లాన్ చేశారు. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మంతన, కానీ ఫస్ట్ స్టెప్ అక్కడే దేవతలు దానవులు ఇద్దరు కూడా అసలు చేయలేకపోయారు, భగవంతుడు సహాయం చేయడం కారణంగా ఫస్ట్ స్టెప్ చేయగలిగారు. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుంది, అందులో ఏమేమి కష్టాలు బాధలు వస్తాయి, అవన్నీ ఇలా ఎదుర్కొంటారు, అందులోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తున్నాను. సో ఈ అధ్యాయం కూడా ఇక్కడే ముగుస్తుంది, 39వ నంబర్ శ్లోకం అయిపోయింది. సో చాలా చాలా ధన్యవాదాలు అందరికీ, ఎంతో ఓపికగా విన్నందుకు, వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభు